అంటే ఎవరన్నా మన ఫ్యామిలీ మెంబర్స్లలో ఎవరన్నా సో అంటే ఏజ్ లేదు కదా ఎందుకు ఇప్పుడే పెళ్లి చేయడం అని అది ఇది ఏమన్నా మాట్లాడి ఉండొచ్చా? మాట్లాడారా? అలా ఏమీ ఎవరు మాట్లాడలేదు బ్రో. యాక్చువల్గా అంటే గో విత్ ద ఫ్లో లాగే ఇప్పుడు మేము మ్యారేజ్ అసలు మా ఏజ్లో కూడా ఏంటంటే మా చుట్టూ మా కో ఆర్టిస్ట్ కానీ మేము చూసేవాళ్ళు అందరూ కానీ వాళ్ళకి ఇంకా మ్యారేజెస్ అవ్వలేదు. మీ మ్యారేజ్ అయినా సరే మీ మ్యారేజ్ అనేది ఏంటంటే ఒక చేసుకోవాలి, ఈ టైంలో ఇది జరగాలి, ఆ టైంలో మనం సెటిల్ అవ్వాలి, ఈ టైప్ ఆఫ్ థాట్సే కదా. సో అలానే వెళ్ళిపోయింది అంతే, గో విత్ ద ఫ్లో. ఓకే. సో ఎవరన్నా అని ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఆలోచించారు. అంటే ఎందుకు అది ఇది అని కదా. సో నేనేం అనుకుంటున్నాను అని అంటే మామూలుగా మ్యారేజ్ అని అనుకునేటప్పటికి ఆల్రెడీ నాకు మ్యారేజ్ చేయాలి అని అనుకున్నారు. అంటే ఇండస్ట్రీకి పంపించేసి ఏదో పెద్ద స్టార్ చేసేయాలి మా అమ్మాయి అన్నట్టు ఏం కాదు. ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఓకే, ఎవరికి రాని అవకాశం ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం అనే ట్రయల్ తప్ప ఎప్పుడు సంపాదించేసేయాలి అలాంటి థాట్స్ అనేవి మాకు లేవు. సో అందుకని దాని గురించి ఇష్టం వచ్చిన క్యారెక్టర్స్ చేసేయాలి అలా అని ఎప్పుడు అనుకోలేదు. సో ఎప్పుడైతే మ్యారేజ్ చేయాలి 1 year లోపే అని అనుకున్నది కూడా పెద్దవాళ్ళ డెసిషన్. కానీ మా ఇద్దరికి ఏంటి అని అంటే ఇది మనకి ఇప్పుడు లేకపోయినా కూడా బట్ మన పెద్దవాళ్ళకి తరతరాలుగా వస్తున్న వాళ్ళకి కూడా ఉంటాయి కాస్ట్ ఫీలింగ్ కానీ, లేకపోతే వాళ్ళు అనుకుంటారు అబ్బాయి వాళ్ళకి ఎలా ఉంది ఏంటి, ఇలాంటి డిస్కషన్స్ అనేవి డెఫినెట్ గా జరుగుతూ ఉంటాయి. సో మా ఇద్దరికి అయితే అది ఎవరు మాట్లాడలేదు ఇప్పటి వరకు. అది ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు, అది ఎక్కడ జరగలేదు మాకు. సో సింపుల్ గా మా డాడీ వెళ్ళి సిద్ధు వచ్చి మాట్లాడడం, నేనైతే అసలు ఏం కష్టపడలేదు. సిద్ధు వచ్చి మా డాడీతో మాట్లాడడం, మా డాడీ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించుకోవడం, దాని తర్వాత పెళ్లి వరకు అందరూ వచ్చారు, చాలా బాగా జరిపించారు అంతే. అందుకని మేమిద్దరం ఏమనుకుంటాము అని అంటే ఇంతమంది పెద్దవాళ్ళు మా ఇద్దరి మీద నమ్మకం పెట్టుకున్నారు. అండ్ తర్వాత ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ రాని వాళ్ళు ఎవరు లేరు. మేము చేసిన సీరియల్స్ కానీ మూవీస్ కి కానీ క్రిష్ గారు చాలా మంది అందరూ వచ్చారు. సో ప్రతి ఒక్కరు వచ్చి అంత బ్లెస్ చేశారు కాబట్టి మేము ఇద్దరం ఈ రోజు ఇలా ఉన్నామని అనుకుంటాం. సో ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ని కూడా ప్రూవ్ చేయాలి, నిజం చేయాలి అని అనుకుంటాం కాబట్టి ఎవ్రీడే మాకు ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది.